Hello friends, once again welcome to our RKS Apex YouTube channel. As a part of learning vocabulary, today we will see 3 more words. So, you know very well, every day or at least once in 2 days, we are taking this RKS bag of vocabulary and learning a few words from newspapers. And today we shall reflect on 3 more words. See the first one. SEO condemns Pahalgam attack. SEO condemns. So we all know the word condemn. So once you look at our politicians, very frequently there in the parliament they use, even outside there in the talking to press also they say the same thing. నేను ఈ విషయాన్ని చాలా తీవ్రంగా అధ్యక్ష నేను ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. సో ఖండం అంటే ఖండించడం. సో SEO కండెమ్స్ పెహల్గామ్ అటాక్. ఈ చైనా షాంఘై ఇది ఉంది కదా, కార్పొరేట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఈ పాకిస్తాన్ చేసిన పెహల్గామ్ అటాక్ని ఖండించారు. వాళ్ళంతా కూడా కండెమ్ అంటే ఖండించడం. ఇక్కడ కండెమ్ అనే వర్డ్ మనకు ఐడియా ఉంటుంది ఖచ్చితంగా, కానీ అప్లికేషన్లో ఎక్కువగా మనం పక్కన పెట్టేస్తుంటాం. అందుకని ఫ్రెండ్స్, నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ నాట్ ఎనఫ్, బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్. అది ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఈ వర్డ్ని ఏ కాంబినేషన్స్తో వాడతాం అది తెలిస్తే ఇంకా ఎక్కువగా ఈజీగా వాడగలుగుతాం. నౌ లెట్ us రిఫ్లెక్ట్ ఆన్ ద కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్స్ వి యూస్ ద వర్డ్ కండెమ్. కండెమ్ అంటే అర్థం ఏంటి? ఖండించు లేదంటే తీవ్రంగా విమర్శించు. సో టు క్రిటిసైజ్ స్ట్రాంగ్లీ. ఓకే, ఇది ఏ కాంబినేషన్స్తో వాడచ్చు ఎక్కువగా? కాంబినేషన్స్ సి హియర్. స్ట్రాంగ్లీ కండెమ్ అంటే తీవ్రంగా ఖండించు, స్ట్రాంగ్లీ కండెమ్. పబ్లిక్లీ కండెమ్ అంటే బహిరంగంగా అందరి ముందు ఖండించడం, బహిరంగంగా. నెక్స్ట్ యూనివర్సలీ కండెమ్డ్ ఆర్ కండెమ్ అంటే సర్వత్రా అందరూ ఖండిస్తున్నారు దాన్ని, ఒకళ్ళు కాదు అందరూ కూడా. దెన్ వైడ్లీ కండెమ్డ్ ఆర్ కండెమ్ అంటే విస్తృతంగా ఖండించడం అనమాట అంతా కూడా. ఇవి కండెమ్డ్ పాస్ట్ టెన్స్ లో ఉంది కండెమ్. ఇది ఈ ముందు వాడారు చూసారు ఫ్రెండ్స్. దెన్ ఇట్ బికమ్స్ అన్ యాడ్వర్బ్. అది యాడ్వర్బ్ అవుతుంది అంటే వర్బ్ ని ఇంకా పెంచి చూపిస్తుంది అంతా కూడా. ఈ కండెమ్ అనేది ఇలా కూడా వాడచ్చు. కండెమ్ అవుట్ రైట్ అంటే పూర్తిగా, అది కూడా ఒక యాడ్వర్బ్. ఈసారి పక్కన వచ్చింది ఇక్కడ, పూర్తిగా ఖండించడం. ఇలా అంటే ఏ కాంబినేషన్స్తో వాడతాం అనేది కూడా తెలిస్తే చాలా బాగుంటుంది. లెట్ us see some examples here. The UN strongly condemned the attack అంటే యునైటెడ్ నేషన్స్ ఈ అటాక్ని చాలా పూర్తిగా ఖండించింది. The UN strongly condemned the attack. ఓకే, యుఎన్ ఇక్కడ ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, యుఎన్ఓ స్ట్రాంగ్లీ కండెమ్ ద అటాక్. యుఎస్ కాదు. పబ్లిక్లీ కండెమ్ బహిరంగ ఖండించడం. ద మినిస్టర్ పబ్లిక్లీ కండెమ్డ్ కరప్షన్ అంటే అవినీతిని అతను బహిరంగంగా ఖండించడం అంతా కూడాను. ద వార్ క్రైమ్స్ వర్ యూనివర్సలీ కండెమ్డ్ అంటే వార్ క్రైమ్స్ అంటే యుద్ధ సమయంలో జరిగే కొన్ని నేరాలు. ఎవరైనా ఖైదీలు పట్టుబడ్డారనుకోండి, వాళ్ళు ఏ ఖైదీలు ఎవరో వాళ్ళకు కూడా తెలియదు, ఆయన ఉన్నాడప్పుడు కూడా తెలియదు, కానీ వీళ్ళపైన అప్పుడప్పుడు కొన్ని నేరాలు చేస్తుంటారు. అంటే వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, హింసించడం, వాళ్ళ మీద కొన్ని ప్రయోగాలు చేయడం, ఇలా చేస్తారు. అది తప్పది. సో ద వార్ క్రైమ్స్ వర్ యూనివర్సలీ కండెమ్డ్, వైడ్లీ కండెమ్డ్. ద అన్ఫేర్ లా వాజ్ వైడ్లీ కండెమ్డ్ బై సిటిజన్స్. ద అన్ఫేర్ లా అంటే ఆ అన్యాయమైన చట్టం. కొద్దిమంది అధికారం రాగానే వాళ్ళు ఇష్టం వచ్చిన చట్టాలు రాసిస్తుంటారు. ఇక్కడ మిస్టర్ ట్రంప్ 25%, 50, 100 ఆయన ఇష్టం. అరే మిగిలిన దేశం వాళ్ళందరూ వద్దంటున్నారు, ఆయన కూడా ఒప్పుకోడు అనమాట. అలాంటివన్నీ కూడా కొంచెం ఖండించాల్సి ఉంటుంది ఇక్కడ. సో ద అన్ఫేర్ లా వాజ్ వైడ్లీ కండెమ్డ్ బై సిటిజన్స్ అంటే ఆ పౌరులందరూ కూడా ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. కండెమ్ అవుట్ రైట్ అంటే పూర్తిగా ఖండించడం. ద కమిటీ కండెమ్డ్ అవుట్ రైట్ ద మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఫండ్స్ని వాళ్ళు దుర్వినియోగపరిచారు అని వాళ్ళు పూర్తిగా దాన్ని ఖండిస్తున్నారు అంతా కూడా. ఇలా ఫ్రెండ్స్, పూర్తిగా ఖండించు ఇలా. సో కండెమ్ అంటే ఏంటంటే ఖండించు. క్లియర్? నెక్స్ట్ వన్, నాయుడుస్ 30 years సాగా ఐటీ బూమ్ టు అమరావతి. హెడింగ్ ఏంటి? 30 years సాగా అంటే దీర్ఘ కథ, వీరగాథ, లేదంటే సుదీర్ఘ గాథ, మహాకావ్యం. కథ కరెక్టే, కానీ అది ఒక చిన్న కథ కాదు, కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది అనమాట, కొన్ని ఏళ్ళు కానట్లేకంతా కూడా. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ఒక వీరగాథ మొత్తాన్ని, ఒక సమస్య కూడా చెప్తారు, సమస్యకు ఇట్లాంటివి కూడా. సో సాగా ఇట్స్ ఎ నైస్ వర్డ్. ఎ లాంగ్ స్టోరీ ఆఫెన్ ఇన్వాల్వింగ్ హీరోయిక్ డీడ్స్. అందులో చాలా వీరోచితమైనటువంటి
గాథలు చాలా ఉంటాయి, వాళ్ళు చేసిన పనులు కానీ కృత్యాలు కానీ ఉంటాయి ఇక్కడ. అండ్ అడ్వెంచర్స్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, అలా జరిగిన ఇంపార్టెన్స్ చాలా ఉంటాయి. ఈ సాగా అనే వర్డ్ ఏ కాంబినేషన్స్తో వాడాల్సి ఉంటుంది? మళ్ళీ చెప్తున్నాను కదా, knowing the meaning of a word is not enough, you should know with what combinations you use it. Okay, implementation is very important. See, సాగా ఇలా వాడచ్చు మనం. ఎపిక్ సాగా అంటే మహాకావ్య గాథ, లైక్ రామాయణ్ మహాభారత్ చూసే ఎపిక్. దెన్ ఫ్యామిలీ సాగా, వాళ్ళ కుటుంబ కథ, అయ్యే బాబు వాళ్ళంతా చెప్తారు కొద్దిమంది, మా నాన్నగారు మా తాతగారు నెక్స్ట్ వాళ్ళు అలాగా. నెక్స్ట్ పొలిటికల్ సాగా, వాళ్ళ రాజకీయ గాథ. దెన్ లాంగ్ సాగా, సుదీర్ఘంగా వచ్చేటుంటుంది అంతా కూడాను. నెక్స్ట్ రొమాంటిక్ సాగా, ప్రేమ కథ ఇలా కాంబినేషన్స్తో వాడుతుంటారు అంతా కూడా. క్లియర్? సో ద రామాయణ్ ఈజ్ ఎన్ ఎపిక్ సాగా, అదొక రామాయణ ఒక మహాకావ్య గాథ చక్కగా. ద నావెల్ ఈజ్ ఎ ఫ్యామిలీ సాగా కవరింగ్ 3 generations, అంటే 3 generations కవర్ చేసుకుంటూ ఆ నవల కొనసాగుతుంది. ఒక జనరేషన్ నెక్స్ట్. ఇక్కడ జనరేషన్ అంటే కనుక సాధారణంగా మనం ఒక 20 to 30 years చెప్పుకుంటాం. 20 to 30 years, యావరేజ్గా 25 తీసుకోప్పుడు. అక్కడ ఏమవుతుంది, ఒక జనరేషన్ వచ్చేసిందమ్మా ఫస్ట్ 25 years వాళ్ళు, నెక్స్ట్ 26 to 50, 51 to 75 లాగా 3 generations. కానీ ప్రస్తుతం చూస్తే ఎలా ఉందంటే కనుక ఈ 3 generations మధ్య ఏర్పడుతున్న అంతరాలను చూస్తారా, అది పెరుగుతుంది. దాన్ని మనం కొంచెం రిపేర్ చేసుకుని కలుపుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ. అది లేకపోతే వచ్చేటువంటి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక తరానికి మధ్య అంతరం పెరుగుతుంది, అది పెరగకూడదు ఇక్కడ. సరే ఎట్లా పెరుగుతుంది నాకు అర్థం కాలేదు ఇక్కడ. చిన్న వర్డ్స్ చెప్తాను విను. ఫస్ట్ వర్డ్ నెంబర్ 1, ఈ ఇంతకు ముందున్న 51 to 75 అన్నారు చూసారా, ఆ జనరేషన్లో వాళ్ళు ఏదైనా యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకొని వస్తే కనుక వాళ్ళప్పుడు అదులు ఏం వాడేవాళ్ళు తెలుసా, అతను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు, ఆయన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు అని వాడేవాళ్ళం. నెక్స్ట్ జనరేషన్ ఉంది కదా, ఏంటది 26 to 50. ఇక్కడికి వచ్చరికి ఏం మాట్లాడుతున్నారంటే ఆయన పలానా యూనివర్సిటీలో చదువుకున్నారు, ఇతను పలానా యూనివర్సిటీలో చదువుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఉంది కదా 1 to 25. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా ఆ మాట ఎలా మారింది తెలుసా, అతను పలానా యూనివర్సిటీలో చదువు కొన్నారు. అంతే కదా, కొన్నారు కదా, ఆయన సీటుకి 4 లక్షలు కట్టారు, మరి కొన్నారుగా, వాళ్ళు 2 లక్షలు కట్టారు, కొన్నారుగా. అంటే ఈ రియల్ ఎస్టేట్ అని కదా ఆ తరహాలో మాట్లాడుకుంటారు. అబ్బా ఇప్పుడు 4 లక్షలు అయిందా, మేము ఇప్పుడు 2 లక్షలు కొన్నాం, ఏది భూమి కొన్నట్టే ల్యాండ్ కొన్నట్టు ఆ సీట్ ఆ కాలేజీ మేము ఇప్పుడు 2 లక్షలు కొన్నాం, ఇప్పుడు 4 లక్షలు అయిపోయిందా, ఇప్పుడు 6 అయిపోయిందా. అలాగా ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళేమో విద్యను అభ్యసించారు, నెక్స్ట్ వాళ్ళు ఉన్నారు చదువుకున్నారు, ఇప్పుడు చదువుకుంటున్నారు అక్కడ. అలాగే ఆ స్టేజ్లో ఇంతకు ముందు ఉన్నారు కదా వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా లైన్లో అలాగా కింద కూర్చొని చక్కగా తినేవాళ్ళు. ఆ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి టేబుల్స్ బలలో వేసి దాని మీద కూర్చొని తింటున్నారు, ఇప్పుడు వచ్చి నుంచొని తింటున్నారు. అర్థమవుతుందా? నువ్వు బఫే అనుకో, ఏదైనా పేరు పెట్టు. సో అలా ప్రతి దానిలో కూడా ఒక రకమైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాయి. కానీ మార్పును స్వాగతిద్దాం కాదనం, కానీ బట్ కొన్ని మంచి విషయాలు పోతున్నాయి. ఆ పోయే విషయాన్ని పోనివ్వకూడదు, పట్టుకోవాలి కొంచెం. సో అవి ఈసారి మనం వేరే వీడియోస్లో రిఫ్లెక్ట్ చేస్తూ కొంచెం మాట్లాడుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి మాత్రం అర్థం చేసుకోండి, అక్కడ తరం అంటే ఏంటి, 25 years అని చెప్పుకోవచ్చు, 25 అట్లాగా. సో ద నావెల్ ఈజ్ ఎ ఫ్యామిలీ సాగా కవరింగ్ 3 generations. పొలిటికల్ సాగా, ద పొలిటికల్ సాగా ఆఫ్ ద స్టేట్ షాక్డ్ ఎవ్రీవన్, అంటే ఆ రాజకీయ అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అంటే అందులో జరిగిన సంఘటనలు అంతా కలిపి ఎవరో ఒక ఆయన ఏదో చేస్తారు కదా, దాన్ని ఏమంటారు, వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్లో 1, 2, 3 అలా ఒక్కో దానిలో చూసుకుంటూ వస్తే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందా, నెక్స్ట్ వీళ్ళు ఇలా అయిందా చెప్పుకుంటారు అట్లాగా. లాంగ్ సాగా, ఇట్ వాజ్ ఎ లాంగ్ సాగా ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ స్మాల్ విక్టరీస్. అదొక పెద్ద కథ, అందులో కొన్ని అపజయాలు, కొన్ని వీరగాథలు, విజయగాథలు అన్నీ ఉన్నాయి, అన్నీ కలిపి ఇది. దెన్ రొమాంటిక్ సాగా, ద ఫిల్మ్ ఈజ్ రొమాంటిక్ సాగా ఆఫ్ 2 lovers సపరేటెడ్ బై డెస్టినీ. అంటే విధి చేతిలో ఇదయ్యి వాళ్ళందరూ విడిపోయిన వాళ్ళ ప్రేమ కథే ఇదంతా కూడా. అంటే ఆ ఇద్దరు ప్రేమికులు విడిపోయారు, విధి వేరు చేసిన వాళ్ళని ఇట్లంతా కూడా. సో ఇలా ఫ్రెండ్స్ సాగా అంటే కనుక ఏ లాంగ్ స్టోరీ, ఒక పెద్ద కథ, వీర కథ. అందులో ఎక్కువ కొన్ని విషయాలు మనకు ఇంట్రెస్టింగ్గా చూడడానికి ఉంటాయని చెప్పడం. అండ్ ద లాస్ట్ వర్డ్, విషెస్ pour in for CM for 30-year legacy. విషెస్
పోర్ అంటే తెలుసు కదా, మనం ఇలా పోస్తాం అలా అతనికి శుభాకాంక్షలు వెలువలా ఆయనకు వచ్చేస్తున్నాయి. శుభాకాంక్షలు వెల్లువ అంటే శుభాకాంక్షలు అందరూ చెప్తున్నారు అంతా కూడా అతనికి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు 30 ఏళ్ళు అయినంట మిస్టర్ నాయుడు. దానికి అందరూ కూడా అతనికి శుభాకాంక్షలు చెప్తున్నారు ఇక్కడ. ఇంతకీ ఇక్కడ లెగసీ అంటే ఏంటి? లెగసీ ఒక చక్కటి వర్డ్. లెగసీ అంటే వారసత్వ సంపద, అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకోళ్ళకి వస్తున్న పరంపర ఎలా వస్తున్నట్టు లెక్క. మరి ఆయన చాలాసార్లు ఎక్స్పెరిమెంట్ చేశారంటే సీఎంగా, వాటి అనుభవం అనేది నెక్స్ట్ జనరేషన్కి అందిపించుకుంటూ వెళ్లాల్సేమో అని చెప్తున్నారు వాళ్ళు అక్కడ హెడ్డింగ్ పరంగా. క్లియర్. లెగసీ సంథింగ్ హ్యాండెడ్ డౌన్ ఫ్రమ్ ద పాస్ట్, అంటే గతం నుంచి ఆ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళడం. ఓకే, వారసత్వం వారసత్వంగా మిగిల్చిన సంపద, ఇవన్నీ కూడా చెప్పచ్చు. మళ్ళీ చెప్తున్నాను కదా, ఈ వర్డ్ కాంబినేషన్స్ ఇంపార్టెంట్, దేంతో కలిపి వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. నౌ సీ హియర్ లెగసీ. రిచ్ లెగసీ అంటే గొప్ప వారసత్వం, చాలా గొప్ప వారసత్వం. దెన్ కల్చరల్ లెగసీ సాంస్కృతిక వారసత్వం. పొలిటికల్ లెగసీ రాజకీయ వారసత్వం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది వర్బ్ తీసుకుంటాం, వర్బ్. లీవ్ ఏ లెగసీ అంటే ఒక వారసత్వాన్ని అలా ఇచ్చి వెళ్ళడం, వారసత్వాన్ని మనకు ఇచ్చి వెళ్ళడం. నా వీటేక్ స్వామి వివేకానంద మరి పాస్ట్ టెన్స్ కదా వాడాల్సింది. లెఫ్ట్ ఏ రిచ్ లెగసీ ఫర్ అస్, మనకు గొప్ప వారసత్వం ఇచ్చి వెళ్ళారు ఇక్కడ. ఆయన ఇచ్చిన పుస్తకాలు చదివేవంటే ఓ మై గాడ్ ఇలా ఉందని తెలుస్తుంది కూడా అక్కడ. క్లియర్. దెన్ లివింగ్ లెగసీ, ఇది మళ్ళీ ఒక అడ్జెక్టివ్, లివింగ్ లెగసీ. ఇలా లెగసీ. సీ హియర్ ఇండియా హ్యాస్ రిచ్ లెగసీ ఆఫ్ ట్రెడిషన్స్, అంటే మన సాంప్రదాయాలు అవి చాలా గొప్పగా ఉంటాయి. వాటిపైన కొంచెం రిఫ్లెక్ట్ అయితే మనకు తెలుస్తుంది అక్కడ. అంటే ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? అదేంటది? ఒక జనరేషన్ అది మారిపోతుంది, అంతరం పెరుగుతుంది అక్కడ. దాన్ని కొంచెం తగ్గించేందుకు ఏమైనా చేయగలుగుతాము మనం అంటే కనుక మనం చేయించుకొని. ఓకే, ఇప్పుడు మిస్టర్ రాజమౌళి చూడండి, RRR మూవీ తీశారు. ఆ RRR తీయడానికి దాని వెనకాలైన ఓ 4-5 ఏళ్ళు కష్టపడ్డగా మనం వింటూ ఉంటాం. కానీ వాట్ అబౌట్ అవర్ రిషీస్, వి కాల్ దెమ్ రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి, చాలా ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళు చేసిన కృషి చూస్తే మనం షాక్ అవుతాం. దాని మీద ఇంకా చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకని ఆ RRR పక్కన పెట్టి ఇంకో RRR మనం ఫోకస్ ఇస్తే బాగుంటుంది. RRR ఇన్ ద సెన్స్ RRR. ద ఫస్ట్ వన్ హియర్ ఈస్ రీడిస్కవర్. అంటే మన వాళ్ళు పూర్వీకులు ఏం చెప్పారో దాని మీద కొంచెం రీడిస్కవర్ చేయాలి. రీఇన్వెంట్ కాదు. రీఇన్వెంట్ అంటే కొత్తది కనుక్కోవడం. ఇప్పుడు మళ్ళీ నువ్వు కొత్త దేవుని కనుక్కోకర్లేదు, కొత్త మంత్రాలు సృష్టించక్కర్లేదు, కొత్త వినాయకుడిని సృష్టించక్కర్లేదు. కొత్త వినాయకుడు అంటే ఆ వినాయకుడికి జీన్స్ ప్యాంట్ వేసి ఆ వినాయకుడికి ఇంకోటి పెట్టి అలాంటివి వద్దు. ఉన్న వినాయకుడిని కాపాడుకోచాలు. ఓకే, ఉన్న ట్రెడిషన్స్ అధ్యయనం చేయి. రీఇన్వెంట్ కాదు, రీడిస్కవర్. అంటే మన వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి రిఫ్లెక్ట్ చేయి. వివేకానంద గారు ఏమంటారో తెలుసా? సో గో బ్యాక్ టు రూట్స్కి వెళ్ళు. అక్కడ అంటే నువ్వు ముందుకు పోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళు చూడే ఉంది అక్కడ. బాణం కూడా ముందుకు వెళ్ళాలంటే కొంచెం వెనక్కి లాగాలి. కొంచెం వెనక్కి తిరిగి చూడు మన వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి. అవి నేర్చుకో ఒకసారి, మళ్ళీ ఒకసారి దాన్ని దృష్టి పెట్టంటారు. రీడిస్కవర్. ఆ డిస్కవర్ చేసి అందులో ఉపయోగపడే తీసుకొని రీడిజైన్. మరొకసారి లైఫ్ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోవాలి. ఓకే, దాంతో ఇది అవ్వాలి. రిజ్యూనేట్ అంటే మళ్ళీ తిరిగి పునరుద్ధరణ పొందడం, లేదా తిరిగి వెలుగులోకి రావడం, తిరిగి చైతన్యాన్ని పొందడం ఇలాగా. అంటే మనలో ఉన్నటువంటి ఇవి జీవనాడి అంటారు కదా, దాన్ని మళ్ళీ ఒకసారి వెలుగులోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్ RRR we need to follow. రీడిస్కవర్, రీడిజైన్, రిజ్యూనేట్. దానికి సంబంధించిన కొన్ని అంశాలతో మనం వీడియోస్ ఫ్యూచర్లో చూద్దాం. ఏ విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకుందాం అనేది ఈ వీడియోతో కనెక్ట్ చేస్తే అది సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది ఇక్కడ. సో విల్ మేక్ వన్ మోర్ వీడియో వేర్ వీ షల్ సీ వాట్ కెన్ we discover or rediscover, redesign and rejuvenate, that we will discuss in future videos. Okay, but now come back to our vocabulary. India has a rich legacy of traditions. Cultural legacy. Then dance and music are part of our cultural legacy. అంటే ఈ రెండు కూడా, నృత్యం మరియు సంగీతం మన సాంస్కృతిక వారసత్వంలో భాగం ఇప్పుడు కూడా. దెన్ పొలిటికల్ లెగసీ. హీ ఇన్హెరిటెడ్ హిస్ ఫాదర్స్ పొలిటికల్ లెగసీ. అంటే వాళ్ళ నాన్నగారి నుంచి తన రాజకీయ వారసత్వాన్ని పొందారు అనమాట, అట్లాగా అంటాను వారసత్వంగా. లీవ్ ఏ లెగసీ. గ్రేట్ లీడర్స్ లీవ్ ఏ లెగసీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే గొప్ప నాయకులు ఎప్పుడు కూడా
మహానాయకులు రాబోయే తరాల కోసం వాళ్ళ వైపు నుంచి కొంత సంపాదించి వెళ్తారు. అంటే వాళ్ళు నేర్చుకున్నది కానీ లేదంటే వాళ్ళు సంపాదించినటువంటి వారసత్వం, అంటే డబ్బులే అని కాదు ఇక్కడ, నాట్ ఓన్లీ జస్ట్ ఫినాన్షియల్ స్టేటస్ అండ్ అదర్ థింగ్స్, బట్ యూ కెన్ సే దేర్ ఐడియాస్, దేర్ ఐడియల్స్, ఓకే, ఇవన్నీ కూడా అవుతాయి. లివింగ్ లెగసీ, హిస్ టీచింగ్స్ రిమైన్ ఏ లివింగ్ లెగసీ. అతని బోధనలు, ఆర్ యూ కెన్ టేక్ స్వామి వివేకానంద, ద టీచింగ్స్ ఆఫ్ స్వామి వివేకానంద రిమైన్ ఏ లివింగ్ లెగసీ. అంటే ఇప్పుడు కూడా మనం దాని నుంచి నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉండొచ్చు అంతా కూడా. సో ఫ్రెండ్స్, టుడే we learned 3 words: condemn, legacy, saga. ఈ 3. ఓకే, మరొక మంచి వర్డ్స్తో మనం రేపు కలుద్దాం. టిల్ దెన్, బాయ్.